హజ్ ఆదేశం. హజ్ చేసే పూర్తి విధానం అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సబ్స్క్రైబ్, షేర్, లైక్. لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك. హజ్ ఆదేశం ముస్లిం స్త్రీ పురుషులపై జీవితంలో ఒకసారి హజ్ విధిగా ఉంది. అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు. అక్కడికి వెళ్ళే స్తోమత గలవారికి ఆ గృహ హజ్ చేయడాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. ఆలే ఇమ్రాన్ 3:97. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. ఇస్లాం పునాది 5 విషయాలపై ఉంది. 1, అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడం. 2, నమాజు స్థాపించడం. 3, విధిదానం చెల్లించడం. 4, హజ్ చేయడం. 5, రంజాన్ నెలంతా ఉపవాసాలు ఉండడం. బుఖారీ 8, ముస్లిం 16. హజ్ ఘనత. అల్లాహ్కు చేరువగా చేసే సత్కార్యాల్లో అతి ఘనత గల కార్యం 1 హజ్. ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ఇలా ఆదేశించారు. ఎలాంటి వాంఛలకు లోనవ్వకుండా, అల్లాహ్ ఆజ్ఞల్ని ఉల్లంఘించకుండా హజ్ చేసి తిరిగి వెళతారో వారు తమ తల్లి గర్భము నుండి పుట్టినప్పటి స్థితిలో తిరిగి వెళతారు. బుఖారీ 1819, ముస్లిం 1350. హజ్ ఎప్పుడు విధి అవుతుంది? బుద్ధిమంతుడైన ఈడేరిన ముస్లిం అర్హత గలవాడైతే అతనిపై హజ్ విధి అవుతుంది. అర్హత అంటే మనిషి తన సంరక్షణలో ఉన్నవారి ఖర్చులు చెల్లించాక అతని వద్ద మక్కా రాను పోను ప్రయాణపు తిండి ఖర్చులు అదనంగా ఉండాలి. అలాగే దారి నిర్భయంగా ఉండాలి. హజ్ చేయుటకు ఆటంకం కలిగించే ఏ అంగవైకల్యం కానీ లేదా శారీరక రోగం కానీ ఉండకూడదు. స్త్రీల విషయంలో పై నిబంధనలతో పాటు ఆమెతో తన మహ్రం భర్త లేదా వివాహ నిషిద్ధమైన బంధువు ఉండాలి. అలాగే ఆమె తన భర్త చనిపోయినందువల్ల లేదా విడాకులు పొంది గడువులో ఉండకూడదు. ఇహ్రామ్. ఇది హజ్ లేదా ఉమ్రా ప్రార్థనలోనికి ప్రవేశ సంకల్పం. హజ్ లేదా ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ఇహ్రామ్ విధిగా ఉంది. మక్కా బయట నుండి వచ్చేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం నియమించిన 4 హద్దుల్లో అంటే మిఖాత్ ఏదైనా ఒక చోట నుండి ఇహ్రామ్ చేయాలి. ఆ మిఖాతులు ఇవి. 1, జుల్ ఉలైఫా. ఇది మదీనాకు సమీపంలో ఒక గ్రామం. ఈ రోజుల్లో దాని పేరు అబ్యారే ఆలీ. ఇది మదీనా వాసుల మిఖాత్. 2, జుహ్ఫా. ఇది రాబిక్ సమీపంలో గల ఒక గ్రామం. ఇది సిరియా వైపు నుండి వచ్చేవారి మిఖాత్. 3, ఖర్నుల్ మనాజిల్. దీని ప్రస్తుత పేరు అస్సైలుల్ కబీర్. ఇది నజ్ద్ వారి మిఖాత్. 4, యాలంలం. ఇది మక్కా నుండి 90 కిలోమీటర్ల దూరాన ఉంది. యమన్ వారి మిఖాత్. ఇహ్రామ్ ధర్మములు. ఇహ్రామ్కు ముందు ఈ ధర్మములు పూర్తి చేసుకోవాలి. గోర్లు, సంకల మరియు మర్మాంగ వెంట్రుకలు తీయడం, మీసాలు కత్తిరించడం, స్నానం చేయడం, శరీరానికి సువాసన పూసుకోవడం, బట్టలకు కాదు. పురుషులు ధరించి ఉన్న కుట్టిన బట్టలు తీసి ఇహ్రామ్ దుస్తులు అంటే పంచి కండువాలు ధరించాలి. స్త్రీలు తమకిష్టమైన ఏ బట్టలైనా ధరించవచ్చు, కానీ అవి సంపూర్ణ శరీరాన్ని దాచి ఉంచవలెను. అయితే ముఖంపై నిఖాబ్, చేతులలో గ్లౌజులు తొడగకూడదు.
కానీ పరపురుషులు ఎదురైనప్పుడు మాత్రం తప్పక ఫరద్ చేయాలి. హజ్ 3 రకాలు. ఒకటి హజ్జే తమత్తు. హజ్ మాసాల్లో మికాతు నుండి కేవలం ఉమ్రా ఇహ్రాం చేసి మళ్ళీ జిల్హజ్ 8వ రోజున తానున్న ప్రాంతం నుండే హజ్ ఇహ్రాం చేస్తాడు. మికాతుల్లో ఇలా సంకల్పం చేస్తాడు: లబ్బైక ఉమ్రాతన్ ముతమత్తి అంబిహా ఇలల్ హజ్. మళ్ళీ జిల్హజ్ 8వ రోజున ఇలా సంకల్పం చేస్తాడు: లబ్బైక హజ్జన్. ఇలాంటి హజ్లో హాజీ తప్పక బలిదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక మేక ఒక హాజీ వైపు నుండి సరిపోతుంది. 7గురు తరపున ఒక ఒంటె లేదా ఆవు సరిపోతుంది. అయితే 3 రకాల హజ్లో ఇదే హజ్ తమత్తు ఉత్తమమైనది. 2 హజ్జే ఖిరాన్. హాజీ ఒకే సమయంలో హజ్ మరియు ఉమ్రా యొక్క ఇహ్రాం చేస్తాడు. జిల్హజ్ 10వ రోజు వరకు ఇహ్రాం స్థితిలోనే ఉంటాడు. మిఖాతులో ఇలా సంకల్పం చేస్తాడు: లబ్బైక్ ఉమ్రతన్ వ హజ్జన్. ఇందులో కూడా బలిదానం తప్పనిసరి. హజ్ ఆరంభానికి కొంత సమయం ముందు వచ్చిన వారి కొరకు ఈ రకమైన హజ్ చాలా సజావుగా ఉంటుంది. ఎలా అనగా, ఉమ్రా చేసిన తర్వాత హలాల్ అయి మళ్ళీ హజ్ ఇహ్రాం చేసే అవకాశం వారికి ఉండదు గనక. 3 హజ్జే ఇఫ్రాద్. హాజీ కేవలం హజ్ ఇహ్రాం చేస్తాడు. మిఖాతులో ఇలా సంకల్పం చేస్తాడు: లబ్బైక హజ్జన్. ఈ రకమైన హజ్లో బలిదానం ఉండదు. విమాన ప్రయాణంలో ఎలా ఇహ్రాం చేయాలి? హాజీ విమాన ప్రయాణంలో ఉంటే మిఖాతులో లేదా దానికి ముందు ఇహ్రాం దుస్తులు ధరించాలి. అయితే మిఖాతులో చేయవలసిన పనులు అంటే గోర్లు, సంక, మర్మాంగ వెంట్రుకలు తీయడం, స్నానం చేయడం, సువాసన పూసుకోవడం లాంటివి విమానంలో ఎక్కే ముందు చేసుకోవాలి. ఇహ్రాం దుస్తులు ధరించాలి. మిఖాతులో చేరినప్పుడు లేదా దానికి కొంచెం ముందు ఇహ్రాం చేయాలి. ఇహ్రాం విధానం. ఇహ్రాం ఈ విధంగా చెప్పాలి. 1 హజ్జే తమత్తు. చేయాలనుకునేవారు లబ్బైక ఉమ్రతన్ ముతమత్తి అన్ బిహా ఇలల్ హజ్ అనాలి. 2 హజ్జే ఖిరాన్. చేయువారు లబ్బైక ఉమ్రతన్ వ హజ్జన్ అనాలి. 3 హజ్జే ఇఫ్రాద్. చేయువారు లబ్బైక హజ్జన్ అనాలి. ఇహ్రాం నుండి మొదలుకొని కాబా ప్రదక్షిణ ప్రారంభించే వరకు తల్బియా చదువుతూ ఉండాలి. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్కు లా షరీక లక. ఇహ్రాం నిషేధాలు. 1 తల వెంట్రుకలు మరియు శరీర వెంట్రుకలు తీయడం, కానీ అవసరం ఉన్నప్పుడు మెల్లగా తలగోకటం నేరం కాదు. గోళ్ళు తీయుట, కానీ గోరు విరిగినా లేదా నొప్పి ఉండడం వలన దాన్ని తీసిన పాపం లేదు. 3 సుగంధము మరియు సువాసన సబ్బుల ఉపయోగం. 4 సంభోగం మరియు దానికి సంబంధించిన విషయాలు, ఉదాహరణకు పెళ్లి చేసుకోవడం, చేయించుట, భార్యాభర్తల సరసాలాడడం వగైరా. 5 చేతులలో గ్లౌజులు వేసుకుంట. 6 వేటాడడం. పై విషయాలు స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ప్రత్యేకంగా పురుషులపై నిషిద్ధమున్న విషయాలు ఇవి: 1 కుట్టిన బట్టలు ధరించడం, కానీ అవసరముంటే బెల్టు, గడియారం మరియు కళ్ళజోడు ఉపయోగించవచ్చు. 2 తలకు అంటుకొని ఉండే ఏదైనా వస్తువు ఉపయోగించడం, కానీ అంటుకొని ఉండని గొడుగు, వాహనం మరియు గుడారాలు లాంటి ఉపయోగించవచ్చు. 3 మేజోళ్ళు తొడుగుట, కానీ శాండిల్ మరియు చెప్పులు లేనప్పుడు మడమలు కనబడినటువంటి బూట్లు ఉపయోగించవచ్చును. పై నిషిద్ధ కార్యాలు చేసిన వాని 3 స్థితులు: 1 అకారణంగా చేసిన తను పాపాత్ముడగును, ఇంకా అతనిపై ఫిద్య ప్రాయశ్చిత్తం కూడా విధియగును. 2 ఏదైనా అవసరం ఉండి చేసినవాడు పాపాత్ముడు కాడు, కానీ ప్రాయశ్చిత్తం చెల్లించాలి. 3 ఏదో కారణంగా, ఉదాహరణకు తెలియక, మరచిపోయి లేదా ఒకరి ఒత్తిడితో నిస్సహాయుడై చేసినవాడు పాపాత్ముడు కాడు, అతనిపై ప్రాయశ్చిత్తము లేదు. మజీదుల్ హరాంలో ప్రవేశిస్తూ దువా. మజీద్ హరాంలో కుడికాలుతో ప్రవేశిస్తూ ఈ దువా చదవడం ధర్మం. అల్లాహుమ్మ ఫుతహ్ లీ అబ్వాబ రహ్మతిక. అల్లాహ్, నా కొరకు కరుణ ద్వారాలను తెరుచు. ఇతర మసీదుల్లో కూడా ఇదే దువా చదవాలి. మళ్ళీ కాబా తవాఫ్ చేయుటకు దాని వైపున వెళ్ళాలి. తవాఫ్ అంటే అల్లాహ్ యొక్క ఇబాదత్ ఉద్దేశంతో
కాబా చుట్టూన 7 సార్లు ప్రదక్షిణ చేయుట. అది అజరే అస్వద్ నుండి ప్రారంభించి అక్కడే ముగించాలి. కాబా తన ఎడమవైపు ఉండాలి. వుజూ స్థితిలో ఉండడం కూడా తప్పనిసరి. తవాఫ్ విధానం: 1. అజరే అస్వద్ వద్దకు వెళ్ళి కుడి చేతితో దాన్ని ముట్టుకొని బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. వీలైతే దాన్ని చుంబించాలి. చుంబించడం వీలు కానిచో చెయ్యితో ముట్టుకొని చెయ్యిని చుంబించాలి. చెయ్యితో ముట్టుకొనుట కూడా సాధ్యపడకుంటే దాని సూటిగా నిలబడి దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. కానీ చెయ్యిని చుంబించకూడదు. కాబాను ఎడమవైపు ఉంచి తవాఫు ప్రారంభించాలి. తన భాషలో తన కొరకు తాను కోరిన వారి కొరకు అధికంగా దువా చేయాలి. లేదా ఖురాన్ పారాయణం చేయదలుచుకుంటే అది చేయాలి. తవాఫ్లో ఒక్కో రౌండుకు ఒక్కో దువా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రుజువు లేదు. 2. రుక్నే యమాని వద్దగా చేరుకున్నాక వీలైతే దాన్ని ముట్టుకుంటూ అల్లాహు అక్బర్ అనాలి. కానీ చెయ్యిని చుంబించకూడదు. వీలు కాకుంటే తవాఫ్ చేస్తూ ఉండాలి. చెయ్యితో సైగ చేయకూడదు. అల్లాహు అక్బర్ అనకూడదు. రుక్నే యమాని మరియు అజరే అస్వద్ మధ్య ఈ దువా చదవాలి. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వ ఫిల్ ఆఖిరతి హసనతం వ కినా అజాబన్నార్. అల్-బక్రా 2:221. 3. అజరే అస్వద్ వద్ద చేరుకుని దానిని చెయ్యితో ముట్టుకుంటూ వీలు కాకుంటే దానివైపు చెయ్యితో సైగ చేస్తూ అల్లాహు అక్బర్ అనాలి. ఈ విధంగా 7 ప్రదక్షిణాల్లో 1 పూర్తయింది. మిగతావి ఇలా పూర్తి చేయాలి. 4. తవాఫ్ చేస్తూ ఉండాలి. మొదటి చక్కర్లో చేసినట్లే మిగతా చక్కర్లో చేయాలి. అజరే అస్వద్ చేరుకున్నప్పుడల్లా అల్లాహు అక్బర్ అనాలి. 7వది పూర్తయిన తర్వాత కూడా అనాలి. మొదటి 3 చక్కర్లో రమ్ల్ చేయాలి. మిగతా వాటిలో సామాన్య నడక నడవాలి. రమ్ల్ అంటే దగ్గర అడుగులు వేస్తూ వేగంగా నడుచుట. అయితే ఇలా నడవడంలో తనకు లేదా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. తవాఫు చేస్తున్నప్పుడు ఇజ్తిబా చేయడం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం. అంటే ప్రక్క పటములో చూస్తున్నట్లు కుడి భుజం కింది నుండి దుప్పటిని తీసుకోవాలి. కుడి భుజం మీద ఉండకూడదు. రమ్ల్ మరియు ఇజ్తిబా ఇవి 2 అజ్ మరియు ఉమ్రా చేయడానికి వచ్చిన వారు చేసే తొలి తవాఫ్లో మాత్రమే చేయదగినవి. తవాఫ్ తర్వాత 2 సున్నతులు. తవాఫ్ తర్వాత ముకామే ఇబ్రాహీం వెనుక అనగా అది తనకు మరియు కాబాకు మధ్యలో ఉన్నట్లుగా నిలబడి 2 రకాతుల నమాజు చేయుట ధర్మం. నమాజుకు ముందే తన దుప్పటిని 2 భుజాలపై వేసుకోవాలి. ఏ ఒక్క భుజము నగ్నంగా ఉండకూడదు. మొదటి రకాతులో సూరే ఫాతిహా మరియు కుల్యా అయ్యుహల్ ఖాఫిరూన్. 2వ రకాతులో సూరే ఫాతిహా మరియు కుల్ హువల్లాహు అహద్ చదవాలి. జన సమ్మర్దంలో దాని వెనక నమాజు చేయలేకపోతే మసీద్ హరాంలో ఎక్కడైనా చేయవచ్చును. సఫా మర్వాల మధ్య సయి. ఇక మషా. సఫా మర్వాల మధ్య గల సయి చేసే స్థలం వైపుకు వెళ్ళి సఫా దగ్గరికి చేరుకుంటూ ఇన్న సఫా వల్ మర్వత మిన్ షాయిరిల్లాహ్ చదవాలి. కాబా కనబడేటట్లు సఫా కొండ ఎక్కాలి. దానివైపు అభిముఖమై 2 చేతులు ఎత్తాలి. అల్లా స్తోత్రములు పఠించాలి. ఈ దువా 3 సార్లు చదవాలి. లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్. లా ఇలాహా ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్యీ వయుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహా ఇల్లల్లాహు వహదహు అంజజ వఅదహు వనసర అబ్దహు వహజమల్ అహజాబ వహందహు. 3 సార్ల మధ్యలో సుదీర్ఘంగా దువా చేయాలి. ఆ తరువాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. పచ్చరంగు స్తంభం వద్దకు చేరినప్పుడు శక్తి ప్రకారం పరుగు తీయడం ధర్మం. ఇలా 2వ పచ్చరంగు స్తంభం వరకు
ఇతరులకు బాధ కలిగించకూడదన్న షరతును మరువవద్దు. ఈ పరుగు పురుషుల వరకే పరిమితం. స్త్రీలకు దీని అర్హత లేదు. మర్వా చేరుకుని దానిపై ఎక్కి కిబ్లా దిశలో నిలబడి చేతులు ఎత్తి సఫాపై చేసినటువంటి దువా చెయ్యాలి. అయితే మన భాషలో మనకిష్టమున్న దువా కూడా చేసుకోవాలి. ఇక్కడికి 7 1 పూర్తయింది. మిగతా 6 ఇలాగే పూర్తి చేయాలి. ప్రతిసారి సఫా మరియు మరవాల వద్ద దువా చేయాలి. పచ్చ రంగుల స్తంభాల మధ్య పరుగు తీయాలి. సయీ మధ్యలో దువా ఎక్కువ చేయాలి. హాజీ తమత్తు చేయువాడైతే సయీ తర్వాత తల వెంట్రుకలు తీయించుకొని ఉమ్రా ముగించాలి. ఇహ్రాం నుండి హలాల్ అయి సాధారణ దుస్తులు ధరించాలి. జిల్ హిజ్జా 8వ రోజున జోహర్ నమాజుకు కొంచెం ముందు తనున్న ప్రాంతము నుండే హజ్ కొరకు ఇహ్రాం చేస్తూ ఉమ్రా కొరకు ఇహ్రాం చేయు సందర్భంలో చేసిన పనులు ఇప్పుడు చేసి హజ్ సంకల్పం మనసులో చేసుకుని లబ్బైక హజ్జన్ అనాలి. ఆ తరువాత తల్బియా చదవాలి. లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్నిఅమత లక వల్ ముల్కు లా షరీక లక. హజ్ కిరాన్ హజ్ ఇఫ్రాద్ చేయువారు తల వెంట్రుకలు తీయవద్దు. ఇహ్రాం దుస్తులు తీయవద్దు. ఇహ్రాం నిషేధాలకు చేరువుగా అవ్వకూడదు. జిల్ హిజ్జా 8వ రోజు. ఈ రోజు హాజీ మినా వెళ్ళి జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజర్ నమాజులు చేయాలి. ప్రతి నమాజు దాని సమయంలో మరియు 4 రకాతుల నమాజు కసరు చేసి 2 రకాతులు చేయాలి. 9వ రోజు అర్ఫా రోజు. సూర్యోదయం తరువాత హాజీ అర్ఫాత్ వెళ్ళి అచ్చట సూర్యాస్తమయం వరకు ఉండాలి. పొద్దు వాలిన తరువాత జోహర్, అసర్ కలిపి కసర్ చేయాలి. నమాజు తర్వాత అల్లా స్మరణము, దువా మరియు తల్బియాలో నిమగ్నులై వినయ విధేయతతో అల్లాను వేడుకుంటూ తన కొరకు మరియు ముస్లిముల కొరకు అల్లాతో అడుగుతూ తనిష్ట ప్రకారం దువా చేసుకోవాలి. చేతులెత్తి దువా చేయడం చాలా మంచిది. అర్ఫాత్లో నిలవడం హజ్ రుకున్లలో ఒకటి. ఇచ్చట నిలవని వారి హజ్ కానే కాదు. ఇచ్చట నిలుచు సమయం 9వ జిల్ హిజ్జా సూర్యోదయం నుండి 10వ జిల్ హిజ్జా ఉషోదయం వరకు. ఎవరైతే ఈ పగలు మరియు రాత్రిలో ఏ కొంత సమయం నిలిచినా వారి హజ్ సరియగును. హాజీ అర్ఫాత్ హద్దు లోపల ఉండుట తప్పనిసరి. ఆ రోజున హద్దు లోపల ఉండకుండా బయట ఉన్న వారి హజ్ నెరవేరదు. అరఫా రోజు ఖచ్చితంగా సూర్యాస్తమయం అయిన తర్వాత అర్ఫాత్ నుండి ముజ్దల్ఫా వైపుకు పూర్తి శాంతి మర్యాదతో ఘనమైన శబ్దంతో తల్బియా చదువుతూ వెళ్ళాలి. ముజ్దల్ఫా చేరుకుని ముందు మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి కసరత్ చేయాలి. నమాజు తరువాత తన సొంత పనులు చేసుకోవచ్చును. అది భోజనం తయారీ తదితర పనులు. చురుకుదనంతో ఫజర్ నమాజు కొరకు మేల్కొనుటకు తొందరగా పడుకోవడం చాలా మంచిది. 10వ రోజు పండుగ రోజు. 1 ఫజర్ నమాజు సమయమున వెంటనే నమాజు చేసుకుని అక్కడే కూర్చుని ప్రకాశమాన వరకు అధికంగా జిక్ర్, దువాలు చేస్తూ ఉండాలి. 2 7 చిన్న రాళ్ళు తీసుకుని సూర్యోదయంకు ముందే తల్బియా చదువుతూ మినా వెళ్ళాలి. 3 జమ్ర అఖ్బా, జమ్ర కుబ్రా. సామాన్యంగా ప్రజలు దాన్ని పెద్ద సైతాన్ అంటారు. చేరుకునే వరకు తల్బియా చదువుతూ ఉండాలి. 7 రాళ్ళు ప్రతి రాయి అల్లాహు అక్బర్ అంటూ ఒక్కొక్కటేసి జమ్ర అక్బపై విసరాలి. 4 రాళ్ళు విసిరిన తరువాత తమత్తు మరియు ఖిరాన్ చేసేవారు కుర్బానీ చెయ్యాలి. మరియు అందులో నుంచి వారు స్వయంగా తినడము, ఇతరులకు దానం చేయడము, బహుమానంగా పంపడం అభిలషణీయం. 5 కుర్బానీ తరువాత తల గొరిగించాలి లేదా కటింగ్ చేయించుకోవాలి.
తల గొరిగించుకోవడం ఎక్కువ పుణ్యం. స్త్రీలు తమ తల వెంట్రుకలను 3 సెంటీమీటర్లు కత్తిరించుకోవాలి. ఈ 5 పనులు చేశాక ఇప్పుడు హాజీ స్నానం చేసి సువాసన పూసుకొనుట, సామాన్య దుస్తులు ధరించుట అభిలషణీయం. ఎందుకనగా హాజీపై ఇహ్రాం వలన నిషిద్ధమున్న పనులు అంటే కుట్టిన బట్టలు ధరించడం, సువాసన పూసుకోవడం, గోళ్ళు వెంట్రుకలు తీయడం లాంటివి యోగ్యమగును. కానీ భార్యాభర్తల సంభోగ నిషిద్ధత కాబా యొక్క తవాఫు ముగిసే వరకు ఉండును. 6. తవాఫే అజ్, తవాఫే ఇఫాజా చేయుటకు కాబా వద్దకు వెళ్ళాలి. కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. తరువాత ముకామే ఇబ్రాహీం వద్ద 2 రకాతుల నమాజు చెయ్యాలి. తరువాత అజ్జే తమత్తు చేయువారు సఫా మర్వాల మధ్య సయి చెయ్యాలి. కానీ ఖిరాన్ మరియు ఇఫ్రాద్ అజ్జలు చేయువారు తొలిసారి చేసిన తవాఫు తరువాత సయి చేసి ఉంటే వారు ఇప్పుడు సయి చేయనవసరం లేదు. అదే అజ్ యొక్క సయి అగును. అప్పుడు సయి చేయకున్నట్లయితే ఇప్పుడు తప్పక సయి చెయ్యాలి. సయి తరువాత ఇహ్రాం నిషిద్ధతలన్నీ ముగుస్తాయి. చివరికి భార్యాభర్తల సంభోగ నిషిద్ధత కూడా. హాజీ 11వ 12వ రాత్రి మినాలో గడపటం తప్పనిసరి. ఇష్టమున్నవారు 13వ రాత్రి కూడా ఉండవచ్చును. రాత్రి గడపడం అంటే రాత్రి యొక్క అధిక భాగం మినాలో ఉండాలి. పైన పేర్కొన్న పనుల్లో 1 రాళ్లు విసరడము, 2 కుర్బానీ చేయడము, 3 క్షౌరము, 4 తవాఫ్. ఈ 4 పనులు ఇదే క్రమంగా చేయడం సున్నత్. ఒకవేళ ఇందులో వెనుక ముందు జరిగిన ఏమీ అభ్యంతరం లేదు. 11వ రోజు. ఈ రోజు హాజీ రమే జిమార్ రాళ్ళు విసురుట ఆవశ్యకము. దాని సమయం పొద్దు వాలిన వెంటనే మొదలవుతుంది. అంతకు ముందు విసురుట యోగ్యము కాదు. మరుసటి రోజు ఉషోదయం వరకు దీని సమయం ఉంటుంది. ముందు చిన్న జమరాపై, తరువాత మధ్య జమరాపై, ఆ తరువాత పెద్ద జమరాపై విసరాలి. కింద తెలపబడే రీతిలో రమే జిమార్ చెయ్యాలి. 1. తన వెంట 21 రాళ్ళు శనగ గింజంత చిన్నవి తీసుకుని ముందు చిన్న జమరాపై ఒక్కొక్కటేసి 7 రాళ్ళు విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ప్రతి రాయి చిన్న జమరా చుట్టూ హౌజులో పడినట్లు విసిరే ప్రయత్నం చేయాలి. పిదప ఆ జమరకు కొంచెం కుడివైపుకు జరిగి నిలబడి దీర్ఘంగా దుహా చేయుట సున్నత్. 2. మధ్యలోనున్న జమర వద్దకు వెళ్ళి ఒక్కొక్కటేసి 7 రాళ్ళు దానిపై విసరాలి. ప్రతి రాయిపై అల్లాహు అక్బర్ అనాలి. దానికి కొంచెం ఎడమ పక్కకు జరిగి దీర్ఘంగా దువా చెయ్యాలి. 3. తరువాత పెద్ద జమర వద్దకు వెళ్ళి 7 రాళ్ళు ఒక్కొక్కటేసి విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ఇక అక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలి. 12వ రోజు. ఈరోజు 11వ రోజు చేసిన తీరు చేయాలి. హాజీ 13వ రోజు ఉండాలనుకుంటే చాలా మంచిది. ఆ రోజు మరియు 12వ రోజు చేసినట్లే చేయాలి. 12వ రోజు మరియు 13వ రోజు ఉన్నవారు ఆ రోజు రాళ్ళు విసిరిన తర్వాత కాబా వద్దకు వెళ్ళి తవాఫే విదా చేయాలి. తరువాత ముఖామే ఇబ్రాహీం వెనుక అక్కడ సాధ్యపడకుంటే ఎక్కడైనా 2 రకాతులు చెయ్యాలి. బహిష్టు మరియు బాలింత స్త్రీలు ఈ తవాఫు చేయకుండా తిరిగి తమ దేశానికి వెళ్ళిన పాపమేమీ లేదు. ఎవరైనా 10వ తారీఖున చేయవలసిన తవాఫే ఇఫాజ్ అప్పుడు చేయకుండా ఇప్పుడు చేసినా పర్వాలేదు, యోగ్యమే. అదే ఈ తవాఫే విదాకు బదులుగా సరిపోతుంది. అంటే తమ దేశానికి తిరిగి వెళ్లే ముందు చేసే తవాఫే విదాకు బదులుగా ఈ తవాఫే ఇఫాజ్ సరిపోతుంది. అయితే ఇలా చేసేవారు తవాఫే విదా సంకల్పంతో కాకుండా తవాఫే ఇఫాజ్ సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత హాజీ ఆలస్యం చేయకుండా తన సమయాన్ని జిక్ర్, దువా
మరియు తనకు లాభం చేకూర్చే విషయాల్లో గడుపుతూ మక్కా నుండి వెళ్ళిపోవాలి. అయితే ఎవరైనా ఏదైనా అవసరముగా, ఉదాహరణకు తన మిత్రుని కొరకు వేచిస్తూ లేదా తనకు దారిలో అవసరముండే సామానుల కొనుగోళ్లు వగైరాలకై కొంత సమయం మాత్రమే ఆగితే పాపం లేదు. కానీ దూరదేశాల నుండి వచ్చిన వారు హజ్ తరువాత మక్కాలో కొద్ది రోజుల నివాసం చేస్తే వారు మక్కాను వదిలి వెళ్ళిపోయే రోజున తవాఫే విదా చేయాలి. హజ్ యొక్క రుకున్లు: 1 ఇహ్రామ్, 2 అర్ఫాత్లో నిలవడం, 3 తవాఫే ఇఫాజా లేదా తవాఫే హజ్, 4 సఫా మర్వాల మధ్య సయి. ఈ 4గిట్లో ఏ ఒక్క రుకున్ వదిలినా అతని హజ్ నెరవేరదు. హజ్ యొక్క వాజిబులు: 1 మిఖాతు నుండి ఇహ్రామ్ చేయడం, 2 పగలు వచ్చిన వారు సూర్యాస్తమయం వరకు అరఫాత్లో నిలవడం, 3 ముజ్దల్ఫాలో ఫజర్ తర్వాత ప్రకాశమాన వరకు రాత్రి గడపడం. అయితే వృద్ధులు స్త్రీలు అర్ధరాత్రి వరకు ఉండి తరలిపోతే పాపం లేదు. 4 11, 12, 13 రాత్రులు మినాలో గడపడం. 5 పై 3 రోజుల్లో రాళ్లు విసరడం. 6 క్షౌరం చేయించుకోవడం. 7 తవాఫే విదా. పై 7 ఏ ఒక్క వాజిబ్ వదిలినా అతనిపై దమ్ విధిగా అవుతుంది. అది ఒక మేక లేదా ఆవు మరియు ఒంటెలో 7వ వంతు హరంలో ఉండే బీదవారికి దానం చేయాలి. మజిదే నబవి దర్శనం: నమాజు చేసే ఉద్దేశముతో మజిదే నబవి దర్శనం పుణ్యకార్యం. సహీ హదీస్ ప్రకారం అందులో చేసే ఒక నమాజు పుణ్యం ఇతర నమాజులు చేసే 1000 నమాజుల కన్నా అతి ఉత్తమం. మజిద్ హరామ్ మక్కా తప్ప అందులో ఒక నమాజు పుణ్యం మజిద్ నబవిలో 100 నమాజులకు సమానం. మజిద్ నబవి దర్శనం సంవత్సరమెల్లా ఎప్పుడు చేసినా పుణ్యమే. దానికి ఒక ప్రత్యేక సమయమేమీ లేదు. అది హజ్లో ఒక భాగం కూడా ఎంత మాత్రమూ కాదు. అచ్చట ఉన్నంత సేపట్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి ఉత్తమ సహచరులైన అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు, ఉమర్ ఫారూక్ రజియల్లాహు తఆలా అన్హుల సమాధుల దర్శనం చేయడం పుణ్యకార్యం. సమాధుల దర్శనం ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే ఉంది, స్త్రీలకు లేదు. మజిదే నబవి యొక్క ఏ వస్తువును కూడా ముట్టుకొని శరీరానికి తుడుచుకోవడం, సమాధి యొక్క తవాఫ్ చేయడం, దుఆ సమయాన దాని వైపు ముఖం చేయుట లాంటి పనులు ధర్మానికి విరుద్ధమైనవి గనుక యోగ్యము లేవు.